Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. In this video, I'll explain you the introduction to probability. Probability. A word ki meaning enti? Chance of something happening and not happening. So first, before getting into the problems, ఈ చాప్టర్లో మనం యూజ్ చేయబోయే టర్మ్స్ ఆర్ వర్డ్స్ క్లియర్గా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Sidhu and Vivek are classmates. One day, during their lunch, they are talking to each other. Sidhu, hello Vivek, what are you going to do in the evening today? Vivek, most likely, I'll watch the India versus Australia cricket match. Sidhu, whom do you think will win the toss? Vivek, both teams have equal chances to win the toss. Do you watch the cricket match at home? Sidhu, there's no chance for me to watch the cricket at home because my TV is under repair. Vivek, oh, then come to my home. We will watch the match together. Sidhu, I'll come after doing my homework. Then Vivek says, tomorrow is 2nd October. We have a holiday on occasion of Gandhiji's birthday. So why don't you do your homework tomorrow? Sidhu, no. First I'll finish the homework, then I'll come to your home. Vivek, okay. సో మనం ఈ కాన్వర్జేషన్ నుంచి కొన్ని స్టేట్మెంట్స్ చూద్దాం. మోస్ట్ లైక్లీ ఐ విల్ వాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్. దేర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ మీ టు వాచ్ ది క్రికెట్ మ్యాచ్. బోత్ టీమ్ హ్యావ్ ఈక్వల్ ఛాన్స్ టు విన్ ద టాస్. ఈ స్టేట్మెంట్స్లో మనం ఏం చూడొచ్చు? సిద్ధు అండ్ వివేక్ ఒక పర్టికులర్ థింగ్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందనేది జడ్జ్ చేస్తున్నారు. ఇండియా వర్సెస్ క్రికెట్ మ్యాచ్ చూడడానికి మోస్ట్ లైక్లీ ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ నో అండ్ అదర్ పర్సన్ చూడడానికి తక్కువ ఛాన్సెస్, నో ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ టాస్ విన్ అవ్వడానికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రాబబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఫిగరింగ్ అవుట్ సంథింగ్ happening, chance of something happening. So making judgments about the chances of particular occurrence. Probability is to figure out chance of something happening. I hope this is clear to you. నెక్స్ట్ మనం ప్రాబబిలిటీలో యూజ్ చేసే డిఫరెంట్ టర్మ్స్ని ఈ పైన ఎక్స్ప్లెయిన్ చేసిన ఎగ్జాంపుల్స్తోనే చూపిస్తాను. ఫస్ట్, సర్టెన్, సంథింగ్ దట్ మస్ట్ అక్కర్. ఎగ్జాంపుల్లో మనం ఏది చూసాం? గాంధీజీస్ బర్త్డే ఈజ్ ఆన్ 2nd October. దట్ విల్ అక్కర్ ఫర్ ష్యూర్. నెక్స్ట్, మోస్ట్ లైక్లీ, సంథింగ్ దట్ వుడ్ అక్కర్ విత్ గ్రేట్ ఛాన్స్. వివేక్ వాచింగ్ ది మ్యాచ్. మోర్ లైక్లీ ఈజ్ సంథింగ్ దట్ వుడ్ అక్కర్ విత్ గ్రేట్ ఛాన్స్. అంటే దీనికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది, మోర్ సర్టెన్ దానికి, మోర్ లైక్లీ దానికి. నెక్స్ట్, equally likely, something that have the same chance of occurring. Both teams winning the toss. అంటే ఐదర్ ఆ టీం అయినా విన్ అవ్వచ్చు, ఈ టీం అయినా విన్ అవ్వచ్చు, రెండింటికి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, లెస్ లైక్లీ, సంథింగ్ దట్ వుడ్ అక్కర్ విత్ లెస్ ఛాన్స్. ఎగ్జాంపుల్లో మనం ఏది చూసాం? వివేక్ డూయింగ్ హోంవర్క్ ఆన్ ది డే ఆఫ్ క్రికెట్ మ్యాచ్. తక్కువ ఛాన్సెస్ ఉంటాయి దానికి. నెక్స్ట్, ఇంపాసిబుల్, సంథింగ్ దట్ కెనాట్ అక్కర్. సిద్ధు వాచింగ్ క్రికెట్ మ్యాచ్ ఎట్ హిస్ హోమ్. ఇది ఇంపాసిబుల్. దిస్ హ్యాస్ ఇంపాసిబుల్ ఛాన్స్. సో ఛాన్స్ అనేది అర్థం చేసుకోవడానికి, మెజర్ చేయడానికి మనం డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ పర్ఫామ్ చేస్తాము. అది ప్రాబబిలిటీలో మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని అంటాము. ఈ సెంటెన్సెస్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఏ and B are captains of 2 cricket teams. A, ఇక్కడ మనం కాయిన్ని టాస్ చేసే ముందు ఏ హెడ్స్ చూస్ చేసుకున్నాడు, బి టేల్స్ చూస్ చేసుకున్నాడు. సో హియర్ వీఆర్ అబ్జర్వింగ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ నోన్. సో మనం రిజల్ట్ని కంట్రోల్ చేయగలమా? చేయలేము. మనకి ముందే రిజల్ట్ తెలుస్తుందా? తెలీదు. సో a random experiment or trial is the procedure that can be infinitely repeated to observe something uncertain. And
Before conducting an experiment, we cannot predict exact outcome that occurs at a particular time in advance. మనం ముందే చెప్పలేము ఏం రిజల్ట్ వస్తుంది అనేది. అండ్ ఎక్స్పెరిమెంట్ అయ్యాక మనకి రిజల్ట్ ఆబ్వియస్లీ తెలుస్తుంది. సో ఆఫ్టర్ ది ఎక్స్పెరిమెంట్ ద రిజల్ట్ ఈజ్ నోన్. సో ఒక్కో రిజల్ట్ని మనము అవుట్కమ్ అంటాము. ఇట్ కెన్ బి ఐదర్ హెడ్ ఆర్ టెయిల్. So, result of random experiment is outcome. Set of all the outcomes is called as sample space. For example, tossing a coin consider చేద్దాము. ఇక మనం కాయిన్ని టాస్ చేసినప్పుడు మనకి వచ్చే టూ అవుట్కమ్స్ ఏంటి, హెడ్ ఆర్ టెయిల్. సో సెట్ ఆఫ్ దీస్ బోత్ ఈస్ కాల్డ్ యాజ్ శాంపుల్ స్పేస్. రోలింగ్ ఏ డైస్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ అవుట్కమ్స్. సెట్ ఆఫ్ ఆల్ దీస్ అవుట్కమ్స్ ఈజ్ శాంపుల్ స్పేస్. ఒక్కో దాన్ని ఒక్కో రిజల్ట్ని అవుట్కమ్ అంటాం. అవుట్కమ్ నెక్స్ట్, ఈవెంట్స్. ఈచ్ స్పెసిఫిక్ అవుట్కమ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ స్పెసిఫిక్ అవుట్కమ్స్ మేక్ అన్ ఈవెంట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. కన్సిడర్ రోలింగ్ ఏ డై. ఈచ్ రోల్ ఆఫ్ ఏ డై అంటే మనం రోల్ చేసిన ప్రతిసారి దాన్ని ట్రయల్ ఆర్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. మనకు డై రోల్ చేసినప్పుడు మనకి ఏ అవుట్కమ్స్ వస్తాయి, 1, 2, 3, 4, 5 ఆర్ 6. So let's consider the first one. How many possible outcomes are there to get a number more than 5 on the top face? మనకి టాప్ ఫేస్ పైన మోర్ దెన్ 5 రావడానికి ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి? 5 కంటే మోర్ అంటే 6. సో మనకు ఓన్లీ 1 పాసిబుల్ అవుట్కమ్. సో ఇట్ ఈస్ ఓన్లీ 1 అవుట్కమ్, దట్ ఈస్ 6. నెక్స్ట్, హౌ మెనీ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ దేర్ టు గెట్ ఈవెన్ నెంబర్ ఆన్ ది టాప్ ఫేస్? ఈవెన్ నెంబర్ ఆన్ ది టాప్ ఫేస్. సో డైస్లో మనకి ఈవెన్ నెంబర్ ఏది, 2, 4, 6. సో మనకి ఇక్కడ ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి, 3. సో దెర్ ఆర్ 3 అవుట్కమ్స్. అవేంటి, 2, 4, 6. మనకి మెయిన్గా 2 డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే ఏంటి, ద ఈవెంట్స్ విచ్ హ్యావ్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అకరింగ్. లైక్ టాసింగ్ ఏ కాయిన్. మనం కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి హెడ్ ఆర్ టెయిల్స్, ఇది మనకి 2 ఈవెంట్స్కి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. 2 or more events of an experiment where occurrence of one event prevent the occurrence of all other event. అంటే ఒక ఈవెంట్ జరగడం వల్ల మిగిలిన ఈవెంట్స్ అక్కరెన్స్ ప్రివెంట్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్ చూద్దాము. Select a student of high school that he or she may belong to one of the either 6, 7, 8, 9 or 10 but not to any 2 or more classes. సో ఇక్కడ మనము ఒక స్టూడెంట్ని ఒక క్లాస్ నుంచి సెలెక్ట్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ వేరే క్లాసెస్ నుంచి స్టూడెంట్ని సెలెక్ట్ చేసే ఈవెంట్ ప్రివెంట్ అవుతుంది కదా. సో దీస్ ఆర్ దిస్ ఈజ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్. సో ఒక ఈవెంట్ది అకరెన్స్ ఆర్ నాన్ అకరెన్స్ని న్యూమరికల్గా మెజర్ చేయడమే ప్రాబబిలిటీ అని అంటాం. సో ద క్వాంటిఫికేషన్ ఆఫ్ ఈవెంట్ ఇంటూ న్యూమరికల్ మెజర్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ ఫైండింగ్ ప్రాబబిలిటీ. సో ఫార్ములా ఆఫ్ ఫైండింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ, ఒక ఈవెంట్ ఏ అనుకుందాము. సో దానికి ప్రాబబిలిటీ ఏంటి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ఈవెంట్ ఏ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. దీనికి నేను ఎగ్జాంపుల్తో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దాట్ మనం యూజ్ చేసే ఒక టర్మ్ ఫెయిర్ కాయిన్ అంటే ఏంటో చూద్దాం. ఒక కాయిన్ని మనం ఫెయిర్ కాయిన్ అని ఎప్పుడు అంటాము, అది సిమెట్రికల్గా ఉండి ఎప్పుడు ఒకే సైడ్ కాకుండా వేరే సైడ్లో కూడా వస్తే దాన్ని మనము ఫెయిర్ కాయిన్ అని అంటాం. ఏ కాయిన్ ఈజ్ assumed to be fair if it is symmetrical so that there is no reason for it to come down more often on one side than the other. ఈ ప్రాపర్టీని మనం అన్బయాస్డ్ అని కూడా అంటాం. ఈ
థింగ్ మనము ప్రతి క్వశ్చన్లో చూస్తాము, అందుకే ఇది స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఎగ్జాంపుల్, find the probability of getting a head when coin is tossed once. Also find the probability of getting a tail. సో ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు మనకి ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 2, హెడ్ అండ్ టెయిల్. సో ఇన్ ది ఎక్స్పెరిమెంట్ ఆఫ్ టాసింగ్ ఏ కాయిన్ వన్స్, ది నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ ఈక్వల్స్ టు 2. అవేంటి? హెడ్ అండ్ టెయిల్. సో ఫస్ట్ probability of getting a head find చేద్దాము. Let's consider E be the event of getting a head. Now ఇందులో మనకి ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి ఈవెంట్ ఈకి? 1. సో ది నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ ఈజ్ 1. మనకి ఎన్ని హెడ్స్ వస్తాయి? 1 హెడ్. సో ది probability for event E is equals to probability of getting a head is equals to number of outcomes favorable to E divided by number of all possible outcomes, that is equals to any outcomes that is favorable to E, 1, divided by total number of outcomes any 2. Similarly probability of getting a tail kanukundamu. Let's consider it as F. If F is the event of getting a tail, now P of F is equals to P of tail is equals to number of outcomes favorable to F divided by number of all possible outcomes, that is equals to మనకి tail ఎన్ని వస్తున్నాయి? 1. So 1 divided by number of all possible outcomes is 2. Second example, a bag contains a red ball, a blue ball and a yellow ball, all balls being of same size. Manasa takes off the ball from the bag without looking into it. What is the probability that she takes a yellow ball, red ball and blue ball? ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు? Manasa takes off the ball from the bag without looking into it. దాంట్లోకి చూడకుండా మానస బాల్ తీస్తుంది. సో వచ్చే బాల్ రెడ్ అయినా అయి ఉండొచ్చు, బ్లూ అయినా ఉండొచ్చు, ఎల్లో అయినా ఉండొచ్చు. సో ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి, ఏ బాల్ అయినా అవ్వడానికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ మూడు కూడా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. సో ఇట్ ఈస్ ఈక్వల్లీ లైక్లీ. Manasa takes out the ball from the bag without looking for it. So it is equally likely that she takes out any one of them. So let's consider Y be the event. The ball taken out is yellow. B be the event. The ball taken out is blue. R be the event. The ball taken out is red. So మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఉంటాయి? ఎల్లో, బ్లూ లేదా రెడ్. సో ది టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ విల్ బి, ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ విల్ బి 3. ఇట్ కెన్ బి ఐదర్ yellow, blue or red. సో మనకి రెడ్, ఫస్ట్ yellowది చూద్దాము. yellow బాల్కి, yellow బాల్ రావడానికి ఎన్ని ఫేవరబుల్ ఛాన్సెస్ ఉన్నాయి? 1. The number of outcomes favorable to event Y is equals to 1. So P of Y probability formula చూస్తే number of outcomes favorable to event Y divided by number of all possible outcomes. Any possible outcomes? Let me write here: yellow, blue or red. So this is equals to number of outcomes favorable to Y, any 1. Number of all possible outcomes, any 3. So this is P of Y, probability that she takes an yellow ball. Similarly, we'll be getting probability for red ball as 1/3 and for blue ball as 1/3. మనం ఇందాక చూసిన ఎగ్జాంపుల్లో ఈవెంట్ ఈలో, ఎఫ్లో ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి? 1. ఇందులో ఏమో హెడ్, ఇందులో ఏమో టెయిల్. సో ఇక్కడ మనకు వచ్చిన ప్రాబబిలిటీ వాల్యూస్ ఎంత? హాఫ్ అండ్ హాఫ్. ఈ రెండింటి సమ్ 1. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్లో ప్రాబబిలిటీ ఆఫ్ ఇందులో ఎన్ని అవుట్కమ్స్? 1 ఈచ్. అండ్ సమ్ ఆఫ్ ఆల్ ది ప్రాబబిలిటీస్ ఏంటి? 1. సో
An event having only one outcome in an experiment is called as elementary event, and sum of all elementary events of random experiment is always 1. Third example, suppose we throw a dice once. What is the probability of getting a number greater than 4? What is the probability of getting a number less than 4? Less than or equal to 4. So first, ఒక డైస్కి మనకి ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి, ఏ అవుట్కమ్స్ వస్తాయి? శాంపుల్ స్పేస్ రాసుకుందాము. 1 2 3 4 5 and 6. నెంబర్ ఆఫ్ సో ఇక్కడ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? n ఆఫ్ s ఈజ్ ఈక్వల్స్ టు 6. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాము. ఇక్కడ వీళ్ళు అడిగిన ఈవెంట్ ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4. సో ఇక్కడ మనకి రిక్వైర్డ్ ఈవెంట్లో అవుట్కమ్స్ ఏంటి? గ్రేటర్ దాన్ 4. ఏవేవి? 5 and 6. So what is the number of favorable outcomes? Number of favorable outcomes is equals to 2. So what is the probability of event E? Number of favorable outcomes divided by total number of outcomes divided by 6, that is equals to 1 by 3. సెకండ్ దాంట్లో మనకి ఇచ్చిన ఈవెంట్ ఏంటి? వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. సో ఇక్కడ మనకి ఈవెంట్కి ఏ అవుట్కమ్స్ కావాలి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4. సో 4 5 I'm sorry it is f is equals to less than or equals to 4 kada. So 1 2 3 and 4 is also included since it is given that equals to 4. So what are the number of favorable outcomes? That is equals to 4. So what is probability of event f? Favorable outcomes 4, number of favorable outcomes 4 divided by total number of outcomes, that is equals to 6. So this is 2 by 3. ఇందాక నేను ఎలిమెంటరీ ఈవెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇప్పుడు ఈ 2 ఈవెంట్స్ ఇక్కడ ఈ అండ్ ఎఫ్ ఈవెంట్స్ ఎలిమెంటరీ ఈవెంట్సా? కాదు. ఎందుకు? ఇక్కడ ఈలో మనకి ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి? 2. ఎఫ్లో 4 ఉన్నాయి. బట్ ఎలిమెంటరీ ఈవెంట్ అంటే ఏంటి? ఓన్లీ 1 అవుట్కమ్. సో బోత్ ఈ అండ్ ఎఫ్ ఆర్ నాట్ ఎలిమెంటరీ ఈవెంట్స్ హియర్. అది క్వశ్చన్ అడగలేదు, నేను జస్ట్ ఎగ్జాంపుల్కి ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. బట్ ఇక్కడ పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by 3 ప్లస్ 2 by 3, that is equals to 3 by 3 is equals to 1. So sum of event E and probabilities of event E and F, దాని నుండి sum is equals to 1. ఇక్కడ F ఏంటి? The events which are not E. F is an event which is not E. ఈ నాట్ E అనేది మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే E bar. So P of E plus P of F is equals to 1 అని వచ్చింది కదా మనకి ఇక్కడ. ఇక్కడ ఈవెంట్ F ఏంటి? నాట్ E. సో P of not E is equals to 1, which implies P of E is equals to P of ఇక్కడ P ఆఫ్ ఈ బార్ని మనము కాంప్లిమెంట్ ఈవెంట్ ఆఫ్ ఈవెంట్ ఈ అని అంటాము. నెక్స్ట్, ఇంపాసిబుల్ ఈవెంట్, అన్ ఈవెంట్ దట్ కెనాట్ హ్యాపెన్. ఒక ఈవెంట్ ఈని మనం ఇంపాసిబుల్ ఈవెంట్ అని ఎప్పుడు అనగలము? ప్రాబబిలిటీ ఆఫ్ that event occurrence is equals to 0. E is an impossible event if and only if P of E is equals to 0.
దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? మనం కాయిన్ టాస్ చేసినప్పుడు బోత్ హెడ్ అండ్ టెయిల్ రావడానికి మనకి పాసిబిలిటీ ఉంటుందా? ఉండదు, అసలు ఛాన్సే ఉండదు. డైస్ త్రో చేసినప్పుడు మనకి డైస్లో ఏ నెంబర్స్ ఉంటాయి? 1 2 3 4 5 6. సో 7 వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంటుందా? ఉండదు. సో గెట్టింగ్ అండ్ 7, probability of getting 7 in single throw of dice is equals to 0. So this is also an impossible event. Now, certain event. An event that is sure or certain to happen is called as a certain event. అది పక్కా అవుద్ది. సో probability of certain event ఏంటి? 1. For example, probability of getting 6 or number less than 6 in a single throw of dice. మనం డైస్ని త్రో చేసినప్పుడు మనకి పక్కాగా 6 అయినా వస్తుంది, లెస్ దాన్ 6 అయినా వస్తుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నెంబర్ less than or equals to 6 is equals to 1. So this is an example for certain event. Probability formula numerator number of outcomes favorable to E is always less than or equals to denominator number of all possible outcomes. So 0 is less than or equals to probability of an event is less than or equals to 1. 0 ఎప్పుడు అవుతుంది? ఇంపాసిబుల్ ఈవెంట్కి. 1 ఎప్పుడు అవుతుంది? సర్టెన్ ఈవెంట్కి. Hence, we can say that probability of event always lies between 0 and 1. Next topic, deck of cards and probability. Deck of cards probabilityలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. డెక్ ఆఫ్ కార్డ్స్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? డెక్ ఆఫ్ కార్డ్స్లో మొత్తం 52 కార్డ్స్ ఉంటాయి. ఇందులో 4 సూట్స్ ఉంటాయి. అవేంటి? బ్లాక్, స్పేడ్స్, బ్లాక్ క్లబ్స్, రెడ్ డైమండ్స్, రెడ్ హార్ట్స్. అండ్ ఈచ్ సూట్లో మళ్ళీ 13 కార్డ్స్ ఉంటాయి. అవి ఏస్, 2 3 4 5 6 7 8 9 10, కింగ్, క్వీన్ అండ్ జాక్. ఈ 13 కార్డ్స్లో కింగ్, క్వీన్, జాక్ని ఫేస్ కార్డ్స్ అంటాము. Let's see an example. One card is drawn from a well-shuffled deck of 52 cards. Calculate the probability the card will be an ace, not be an ace. So, ఒక డెక్లో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? ఫస్ట్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత? 52. ఇది ఫస్ట్ థింగ్. ఫస్ట్ ఒక షఫల్డ్ డెక్ కార్డ్స్ అంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ విల్ బి 52. సో ఇక్కడ మనం ఏ కార్డ్ అడిగారు? ఏస్ అడిగాడు. ఏస్ ఎన్ని ఉంటాయి? ఒక డెక్లో ఏస్ 4 ఉంటుంది. ఒక స్పేడ్, ఒక క్లబ్, ఒక హార్ట్, ఒక డైమండ్. సో నెంబర్ ఆఫ్ favorable outcomes ఇది ఈవెంట్ ఈ అనుకుందాము. let this be E is equals to 4. so the probability of event E is equals to number of favorable events ఎంత? 4 divided by 52. this is equals to 1 divided by 13. now సెకండ్ బిట్ ఏంటి? నాట్ బి అన్ ఏస్. మనం ఇందాక చూసిన ఫార్ములా ఏంటి? పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ. సో ఇక్కడ మనం ప్రాబబిలిటీ ఆఫ్
బి అండ్ ఏస్ వచ్చింది మనకి. నాట్ బి అండ్ ఏస్ అంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తే వచ్చేస్తుంది. సో 1 మైనస్ 1/13 ఎల్సిఎం తీసుకుంటే 13 minus 1 that is equals to 12/13. ఇలా ఈ ఫార్ములా కాకుండా వేరే వేలో చేయాలంటే నాట్ బి అండ్ ఏస్ అంటే ఏస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి 4. నాట్ బి అండ్ ఏస్ అంటే నాట్ ఏస్ కార్డ్స్ ఎన్ని 52 minus 4 that is equals to 48. సో ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎఫ్ అనుకుందాము, ఈవెంట్ ఎఫ్ అనుకుందాము, ఎంత 48. సో probability of event f will be equals to number of favorable outcomes enta 48 divided by possible number of possible outcomes enta 52. This is equals to 12/13. Same answer వచ్చింది మనకి. Fifth example, Sangeeta and Reshma play a tennis match. It is known that the probability of Sangeeta winning the match is 0.62. What is the probability of Reshma winning the match? సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే సంగీత మ్యాచ్ విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది 0.62. సో రేష్మ మ్యాచ్ విన్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉందనేది అడిగారు. సో రేష్మ మ్యాచ్ విన్ అవ్వడం అంటే ఏంటి, సంగీత మ్యాచ్ లూజ్ అవ్వడమే కదా. సో కాంప్లిమెంటరీ ఈవెంట్ది ప్రాబబిలిటీ కనుక్కుంటే సరిపోతుంది. నౌ లెట్స్ కన్సిడర్ S as event of Sangeeta winning match. Similarly, R, let's consider this, let R be the event of Reshma winning the match. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ప్రాబబిలిటీ ఆఫ్ సంగీత విన్నింగ్ ది మ్యాచ్. సంగీత విన్నింగ్ ది మ్యాచ్ ఈస్ 0.62. సో ప్రాబబిలిటీ ఆఫ్ రేష్మా విన్నింగ్ ది మ్యాచ్, ప్రాబబిలిటీ ఆఫ్ రేష్మా విన్నింగ్ ది మ్యాచ్ అంటే సంగీత లూజింగ్ ది మ్యాచే కదా. సో పి ఆఫ్ ఎస్ బార్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1 minus P of S, that is equals to 1 minus 0.62. This is equals to 0.38. Sixth example, Sharada and Hamida are friends. What is the probability that both will have different birthdays, the same birthdays, ignoring leap year? సో ఒక లీప్ ఇయర్లో కాకుండా నార్మల్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటుంది, 365 డేస్ ఉంటాయి. సో లెట్స్ కన్సిడర్ శారదాది ఒక పర్టికులర్ డే ఉందనుకుందాము బర్త్డే. ఆ డే కాకుండా మిగిలిన అన్ని డేస్లో హమీదా బర్త్డే ఉందనుకుందాం. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి యాక్చువల్లీ, నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, it can be any one of the 365 days, but number of possible outcomes, sorry, favorable outcomes is equals to 365 minus 1 that is equals to 364. ఒక్క పర్టికులర్ డే శారదాది అనుకుంటే మిగిలిన 365 minus 1 డేస్లో హమీదా బర్త్డే అవుతుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ డిఫరెంట్ బర్త్డేస్ ఈ అనుకుందాము, దట్ ఈస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 364 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 365. నౌ ద సేమ్ బర్త్డేస్, డిఫరెంట్ బర్త్డేస్, ద సేమ్ బర్త్డేస్ కాంప్లిమెంటరీ ఉన్నాయి. సో ఫార్ములా ఏంటి, P of E bar is equals to 1 minus P of E, that is equals to 1 minus 364 by 365. LCM తీసుకుంటే 365 వస్తుంది.
So 365 minus 364, that is equals to 1 by 365. ఇక్కడ ఈవెంట్ ఈ ఏమో డిఫరెంట్ బర్త్డేస్, ఈవెంట్ ఈ బార్ ఏమో సేమ్ బర్త్డేస్. Hope the solution is clear to you. Same birthdays. Last example. There are 40 students in class 10 of a school whom 25 are girls and 15 are boys. The class teacher has to select one student as a class representative. She writes the name of each student on separate cards, the cards being identical. Then she puts card in a box and stitches them thoroughly. She draws one card from the box. What is the probability that name written on the card will be of a girl and a boy? So, ఇప్పుడు అందులో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఏముంటాయి? బాయ్స్ నేమ్స్ ప్లస్ గర్ల్స్ నేమ్స్. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత? 25 ప్లస్ 15, that is equals to 40. సో ఫస్ట్ దానికి చూద్దాము, ఏ గర్ల్. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమంది గర్ల్స్? 25. సో ప్రాబబిలిటీ దట్ girl card is been picked is equals to 25 divided by 40, that is equals to 5 by 8. Now second one, a boy. ఇప్పుడు ఇక్కడ బాయ్ది సెలెక్ట్ అవ్వడం అంటే గర్ల్ది సెలెక్ట్ అవ్వకపోవడమే కదా. సో ప్రాబబిలిటీ దాట్ బాయ్ ఈవెంట్ విల్ బి 1 minus probability of girl, that is equals to 1 minus 5 by 8, that is equals to 8 into 8 minus 5, 3 by 8. ఇలా అయినా చేయొచ్చు. ఇంకో మెథడ్ ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ బాయ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 15. సో the probability of boy, let's consider it as P of B and this as P of G. So P of B is equals to 15 divided by 40, that is equals to 3 divided by 8. సేమ్ ఆన్సర్. ఏ ప్రాసెస్లో చేసినా మనకి సేమ్ ఆన్సరే వస్తుంది. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.